యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేళలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ఈ వీడియో నేను ప్రపంచానికి తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫ్రాన్స్ దేశానికి రెండో రాకడ సూచన. యెహోవా దేవుడు రెండో రాకడ సూచన పంపించున్నాడు. ఫ్రాన్స్ దేశానికి కూడా దేవుడు ఇది రెండో రాకడ సూచన పంపించున్నాడు. మరి ఎందుకంటే ఫ్రాన్స్ దేశం కూడా దేవునికి వ్యతిరేకమైన దేశము. ఫ్రాన్స్ దేశము దేవునికి చిత్రమైన దేశం. ఫ్రాన్స్ దేశం భయంకరమైన జీవితం జీవిస్తున్న దేశం కాబట్టి దేవునికి వ్యతిరేకమైన దేశం కాబట్టి అందుకే ఫ్రాన్స్ దేశానికి కూడా రెండో రాకడ సూచన వచ్చి ఉన్నది. ఇది యెహోవా వాక్కు. ప్రియమైన ప్రజలారా, నా వీడియో మరి నా వీడియో కాదు, దేవుని వీడియో, దేవుని హెచ్చరికలు, దేవుని ప్రేమ సందేశాలు, దేవుని సందేశంలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మరి సబ్స్క్రైబ్ కంపల్సరీగా. ప్రపంచానికి దేవుని వాక్కు అని కొడితే నా వీడియోలన్నీ, దేవుని వీడియోలన్నీ కూడా వస్తాయి. ఓకేనా? దేవుడు తెలియపరిచిన పాయింట్స్ ఇవన్నీ నా నోటి వచ్చిన పాయింట్స్ కాదు. ఇది ఫ్రాన్స్ దేశానికి కూడా దేవుడు రెండో రాకడ సూచన పంపించాడు. అందుకే ఆ ఫ్రాన్స్ దేశం నేలమట్టమైంది. ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే పంపించాడు ఆల్రెడీ. ఇంకా ఆ దేశం మీదకి ఇంకా చాలా ప్రమాదాలు సంభవించవచ్చు. ఆ దేశం మీద ఉన్న ప్రజల మీదకి యెహోవా కోపాగ్ని భయంకరంగా రగులుకుంటుందన్నమాట. అంటే యూట్యూబ్లో చూసినప్పుడు కూడా ఫ్రాన్స్ దేశం అంటే నా దగ్గర కొంత లిస్ట్ ఉంది, దేశాల లిస్ట్ ఉంది. కొన్ని దేశాలు నా లిస్టులో లేవు. అది నేను ఫైల్ తీసుకుంటా. మరి ఆన్లైన్కి వెళ్ళి ఫైల్ తీసుకొని వచ్చిన తర్వాత మరి ఏ దేశాలకు అది యూట్యూబ్లో చూసి గూగుల్లో కొట్టిన తర్వాత సడన్గా ఈ దేశాల కొరకు దేవుడు ఎందుకు యూట్యూబ్లో చూపించాడంటే మరి నేను ప్రపంచ దేశాల కొరకు నేను తెలియపరచాలనే. కాబట్టి ఈ దేశం కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ఫ్రాన్స్ దేశానికి ప్రార్థన చేసేటప్పుడు దేవుని ప్రవక్తగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఇది ఫ్రాన్స్ కంట్రీ ఇది కూడా రెండో రాకడ సూచన కింద ఉందని దేవుడు బయలుపరిచాడు దైవ దర్శనంలో. ప్రియమైన ప్రజలారా, మరి పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఇంకా సమయం లేదు. ఎందుకంటే దేశాల మీద దేవుని తీర్పు వేరు, రెండో రాకడ సూచన వేరు. అంటే తీర్పు అంటే భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. తీర్పు అంటే ఆ దేశాన్ని అంతమైపోతుంది అంతే. రెండో రాకడ సూచన అంటే ఏంటంటే ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆ దేశం బతికితే దేశం ఉంటుంది, కానీ ఆ దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు మాత్రం నేలమట్టం అవుతాయి. తీర్పు వేరు, రెండో రాకడ సూచన వేరు. ఓకేనా? ఇది ఫ్రాన్స్ దేశానికి కూడా మరి రెండో రాకడ సూచన వచ్చింది. యెహోవా దేవుడు పంపించున్నాడు. ఇది సైన్యంలోకి బతికే యెహోవా వాక్కు. కాబట్టి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగానండి, పశ్చాత్తాపం పడండి, మారు మనసు పొందండి. ఎందుకంటే చాలాసార్లు నేను మారు మనసు పొందండి అని చెప్పలేదు, కానీ దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. కాబట్టి ఇక్కడ మీ ఇష్టం. మారు మనసు పొందితే ఇంకా పరలోక రాజ్యాన్ని చేరుకోవచ్చు. ఎందుకంటే తక్కువ టైంలో మీరు పశ్చాత్తాపం పడవచ్చు. తక్కువ టైంలో కూడా దేవుని దగ్గర పాప క్షమాపణ ఒప్పుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చదివిస్తుందంటే చూడకపోయిన వాళ్ళు ధన్యులంట, చూసిన వాళ్ళు ధన్యులు కాదని కూడా. అది ఎవరైతే యేసు ప్రభుని చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు, కానీ ఎవరైతే బైబిల్ చదివి తర్వాత ప్రార్థన చేసుకున్న వాళ్ళు ధన్యులు కాదని కూడా బైబిల్ వాక్యము చదివిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నానంటే చాలామంది ఏంటంటే యేసు ప్రభు ఎవరో తెలియకుండా నమ్మిన వారు ధన్యులట. కాబట్టి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగానండి, పశ్చాత్తాపం పడండి, ప్రార్థన చేసుకోండి. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమని దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఫ్రాన్స్ దేశానికి ఈ వీడియో పేరేంటి? ఫ్రాన్స్ దేశానికి రెండో రాకడ సూచన యెహోవా పంపించి ఉన్నాడు. అది భయంకరమైన అగ్నిజ్వాల. ఓకేనా? భయంకరమైన అగ్నిజ్వాల. ఇప్పుడు ఈ రోజున మరి ఈ మధ్యన మరి ఫ్రాన్స్ దేశానికి దేవుడు ఏదో ఒక రూపంలో అగ్ని పంపించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత భూకంపాలు సంభవించవచ్చు. కొన్ని నెలల తర్వాత ఉష్ణోగ్రత మరి భయంకరమైన గాలి తుఫాను ప్రళయాలు రావచ్చు. ఏదో సంథింగ్. ఎందుకంటే ఫ్రాన్స్ దేశము దేవునికి వ్యతిరేకమైన దేశం కాబట్టి దేవుడు ఆయన పగని చల్లార్చుకోలేడు ఆ దేశాల మీద. నేను ఏ దేశానికి రెండో రాకడ సూచనలు పంపిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడో ఆ దేశాలు మాత్రం
భయంకరమైన పరిస్థితులు ఉంటాయండి. ఆ దేశాలు భయంకరమైన పరిస్థితులు ఉంటాయని కూడా నేను దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన ప్రజలారా, పశ్చాత్తాపం పడండి, ప్రార్థనలు చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు దేవుళ్ళు నమ్మారు, చాలా దేవుళ్ళు నమ్మారు, నేను దానికి ఏమనట్లే. కానీ యేసు ప్రభుని కూడా మరి హృదయపూర్వకంగా కొలవండి అని చెప్తున్నాను. ఎందుకంటే యేసు ప్రభుని కొలవకపోతే, యేసు ప్రభుని ప్రేమించకపోతే మీ ప్రాణాలు పోవడం ఖాయం. నేను చెప్పేస్తాను, డైరెక్ట్గా చెప్తాను, 100% గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ శతకోటి దేవతలు మీరు నమ్మారు, నేను కూడా ఆ లైన్ నుండి, ఆ యుద్ధం నుండి నేను వచ్చిన వాడినే, ఆ హైందవ నుండి నేను వచ్చిన వాడినే. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు, నిజమైన లోకరక్షకుడు యేసు ప్రభుని నేను నమ్మాను, మారు మనసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రపంచానికి ప్రవక్తగా నిలబడ్డాను. అర్థమవుతుంది కదా. ఎందుకు ఇప్పుడు దేశాల మీదకి ఎందుకు రెండో రాకడ సూచనలు వస్తున్నాయి అంటే, ఇంకా దేవుని ఉగ్రత, దేవుని రాకడ దగ్గర సమీపంలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. ప్రియమైన సుమ, అర్థమైందా? ప్రియమైన ప్రజలారా, అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు సంపాదించాము, ఎన్ని కార్లు సంపాదించాము, ఎన్ని బంగ్లాలు సంపాదించాము అని కాదు, ఏది మిగలదు, ఏది మిగలదు. ఇప్పుడు చూస్తున్నారు కదా కొన్ని దేశాల మీద ఎలా జరుగుతున్న పరిస్థితి. కొన్ని దేశాలు చూస్తున్నారు కదా, బిల్డింగ్లే కుప్ప కూల్చిపడేస్తున్నాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ మీరంతా బిల్డింగ్లే కూల్చేస్తున్నాడు. అదేదో అవునా తుఫాన్ ఏదో వచ్చింది మొన్న, వస్తే ఆ 145 కిలోమీటర్ వేగంలో ఒక్కొక్క బిల్డింగ్ని కూల్చిపడేశాడు గాలితోటి. అదేదో దేశము. అర్థమవుతుంది ప్రియమైన ప్రజలారా. కాబట్టి నిజ సత్యాన్ని గ్రహించండి, నిజ ఆలోచనలు తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, నిజమైన దేవుడు ఎవరైనా గ్రహించండి. ఇక మీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు మిగలరని కూడా చెప్తున్నాను. రెండో పాయింట్ కూడా, ఎందుకంటే అది దేవుని ఉగ్రత. ఏ సైంటిస్ట్ ఆపలేడు, ఏ శాస్త్రవేత్త ఆపలేడు, ఏ డాక్టర్ ఆపలేడు, ఏ రాజకీయ నాయకుడు ఎవడు ఆపలేడు, ఏ సేవకుడు కూడా ఆపలేడు. చెప్తున్నా, ఆయన ఉగ్రత వచ్చిందంటే దేవుని మాట మేము అంగీకరించాలి తప్ప దేవునికి వ్యతిరేకం మేము వెళ్ళలేము. ఎవరైనా సరే ఆయన ఉగ్రతకి, దేవా ఎందుకు ఉగ్రత పంపించా ప్రభువా, వాళ్ళని దయతో క్షమించండి అని పదం తప్ప, మన నోటంటే వచ్చిన ఆ పదం తప్ప మేము దేవునికి వ్యతిరేకంగా మేము వెళ్ళలేము. అదే ముందు జాగ్రత్తగా మీరు మంచుకుంటే ఎందుకు దేవుడు ఆయన ఉగ్ర రూపం కొనసాగిస్తాడు? అర్థం చేసుకోవాలి ప్రియమైన ప్రజలారా. ఓకేనా? మరి ఈ వీడియో పేరు ఏంటి? ఫ్రాన్స్ దేశానికి దేవుడు రెండో రాకడ సూచనలు పంపించున్నాడు. ఇది నెరవేరుతున్న ప్రవచనం. ఇది ఫస్ట్ ఒక వీడియో పెట్టాను, స్పెయిన్. ఇది కూడా నెరవేరుతున్న ప్రవచనమే. అంటే ఒక అగ్నితోటే దేవుడు ఆపాడు, ఒక అగ్నితోటి ఆపడు. ఇంకేం సంభవిస్తాయో ఈ 5 తెగుళ్ళలోన అర్థం చేసుకోవాలి. అందుకే ఇది నెరవేరుతున్న ప్రవచనం. కాబట్టి స్పెయిన్ దేశం కూడా నెరవేరుతున్న ప్రవచనమే. కాబట్టి ఇక చాలా జాగ్రత్తగా ప్రియమైన ప్రజలారా, పశ్చాత్తాపం పడండి. దేవుడు, నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, నేను అడిగాను, దేవా ఎందుకు ప్రభా నేను చెప్పిందే చెప్పమంటున్నారు, కారణం ఏమిటి అన్నప్పుడు, నేను ఆ నాటకాలంలో ఇరిమియా ప్రవక్త చెప్పిందే చెప్పమన్నాను. వాళ్ళు ప్రజలు అంగీకరించలేదు. ఇరిమియా అలాగే నా కుమారుడు అలాగే ఇసుకుపోయాడు. అయినా సరే నేను చెప్పిందే చెప్పమన్నా. ఆయన ఆ దేశస్తులు నమ్మలే, ఆయన చెప్పిన మాట నమ్మలేదు. కనుక ఆ దేశాన్ని నేను సర్వనాశనం చేశాను అని దేవుడు ఆయన ఒక స్వరం ఒకటి నాకు వినిపించాడు. అందుకే నేను రెండో రాకడ సూచనల కింద కానీ మరి తీర్పు సందేశంలో కానీ చెప్పిందే చెప్తాను. ఎందుకు చెప్తానని తెలుసా? మీ ప్రాణాలు కాపాడుకుంటారనే. ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమ. కాబట్టి మరి రెండో రాకడ సూచన కింద మరి ఫ్రాన్స్ దేశం కూడా ఉన్నదని దేవుని ప్రవక్తగా మరి ప్రపంచాన్ని తెలియపరుస్తున్నాను. అందరికీ యేసునామంలో, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను.